ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి బంధువులకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి రోజే శ్రీ సాయిబాబా వారి యొక్క దేహాన్ని త్యజించినటువంటి రోజు. ఈరోజు మనందరికీ కూడా ఒక పండగ సంబరం. శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారం షిరిడి అనేటువంటి కుగ్రామంలో వారి ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ లోకమంతటా కూడా వారే నిండి ఉండడానికి మహాసమాధిని తీసుకున్నటువంటి పర్వదినం. దేవతల యొక్క జయంతి ఎంత గొప్పదో, సత్పురుషుల యొక్క నిర్యాణం చెందినటువంటి రోజు కూడా అంత ఉత్తమమైనటువంటిది, శ్రేయస్కరమైనటువంటిది. ఎందుకు శ్రేయస్కరం అంటే, మహాత్ములు ఎప్పుడూ కూడా వారి యొక్క శరీరాన్ని వదిలిన తర్వాతనే వారి యొక్క మహిమ విస్తృతమవుతుంది. ఈ కలియుగంలో అవతరించినటువంటి అనేక మంది సత్పురుషుల్లో శ్రీ సాయిబాబా అగ్రగణ్యులు. కలియుగంలో వారికి సద్గురు అనేటువంటి స్థానాన్ని పరబ్రహ్మ కలిగించి, పరబ్రహ్మకు ప్రతిరూపంగా, పరమాత్మ స్వరూపంగా శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారాన్ని ఈ భూలోకంలో ప్రవేశపెట్టి సద్గురువు యొక్క వైభవాన్ని కలియుగంలో కేవలం గురువు మాత్రమే భక్తులను రక్షించగలుగుతారనేటువంటి సృష్టి ధర్మం చేత సాయిబాబా ఈరోజు సద్గురువై మనందరి యొక్క శ్రేయస్సును వారు చూస్తున్నారు. బాబా యొక్క అవతార ప్రస్థానాన్ని చూస్తే బాబా ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ తిరిగారు, ఇవన్నీ కూడా మనకు కనీసం వాటిని తెలుసుకోవాలనేటువంటి అసలు జిజ్ఞాస అనేటువంటిది కలగదు. ఎందుకనంటే మనందరము కూడా బాబా మహాసమాధి అయిన తర్వాత వారిని ఆశ్రయించాం. బాబా యొక్క పరిచయం మనకు ఎలా కలిగింది? శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించినటువంటి వారికి బాబా యొక్క పరిచయము ఒక అద్భుతం. బాబా ద్వారకామయిలో విసుర్రాయిని బట్టి గోధుమలు ఇసురుతున్నటువంటి లీల ద్వారా మనందరికీ పరిచయం. ఆ లీల ద్వారా మనందరికీ బాబా ఒక జ్ఞానబోధ చేశారు. నా వాడికి ఎవరికైనా సరే ఆపద వస్తే నేను ఎంత సంసిద్ధంగా ఉంటాను, ఎంత అప్రమత్తంగా ఉంటాను. కలరా జాడ్యాన్ని తరిమి కొట్టడానికి ఆ లీలను చేసి ఆ రోజు షిరిడీ జనుల ప్రాణాలను రక్షించారు. అది ఒక భాగమైతే, రెండవది ఆ లీలను చూడడం ద్వారానే హేమాడ్ పంతుకు సచ్చరిత రాయాలనేటువంటి సంకల్పం కలిగింది. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత రచన చేయడం వల్లనే బాబా అనేటువంటి దివ్యమంగళ రూపాన్ని మన హృదయాల్లో పెట్టుకొని మనం ఆరాధిస్తున్నాం. దానికి ప్రామాణికం శ్రీ సాయి సచ్చరిత. బాబా యొక్క అవతార ప్రస్థానమే లీలా ప్రస్థానంతో ప్రారంభమైంది. లీలా ప్రస్థానం మాత్రమే కాదు, నా భక్తుల పట్ల నేను ఎంత అప్రమత్తంగా ఉంటాను, నా భక్తుల శ్రేయస్సు నాకు ఎంత ముఖ్యము అనేటువంటిది మొదటి అధ్యాయం, మొదటి లీల మనకు తెలియజేస్తుంది కదా. ఇంత అద్భుతమైనటువంటి సద్గురువును చేరినటువంటి మనందరం కూడా అదృష్టవంతులం. ఈరోజు బాబా మహాసమాధి ఉత్సవము షిరిడీలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. బాబా మహాసమాధి ఉత్సవం సందర్భంగా మనము ఏమి తెలుసుకోవాలి? బాబా లీలల గురించి మనందరికీ తెలుసు. బాబా మనందరినీ కూడా ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు, మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఇదంతా మనము అనుభవిస్తున్నటువంటిది. కానీ బాబా 44వ అధ్యాయంలో తన భక్తుడు ఎలా ఉండాలనేటువంటి ఆకాంక్ష అక్కడ వ్యక్తం చేశారు. శ్రీ సాయి సచ్చరితలో 42, 43, 44 అధ్యాయాలు బాబా మహాసమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి. 44వ అధ్యాయంలో 144వ ఓవి నుండి బాబా మహాసమాధి ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ప్రారంభమయ్యేటువంటి ఓవిల్లో బాబా చెప్పినటువంటి మాటలు ఉంటాయి. నా వాడు ఎలా ఉండాలి అనేటువంటిది బాబా సుస్పష్టంగా ఇక్కడ వివరిస్తారు. మరి మనం వాటిని ఈరోజు గుర్తు చేసుకుందాం. మనము అలా ఉండగలుగుతున్నామా బాబాతో? బాబా మహాసమాధి సందర్భంగా తన భక్తుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను ఎంత అద్భుతంగా చెప్తారంటే, నా యందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్నే జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే
నాతోనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల పట్ల విచక్షణ కలిగి ఉంటారు. ఇది తను ఆశ్రయించినటువంటి భక్తుడి యొక్క పరిణితి ఎట్లా ఉండాలనేటువంటిది బాబా కోరుకున్నటువంటిది. ఎవరైతే నాయందు అత్యంత ప్రీతి గల వారిపై, అంటే బాబా పట్ల ఎవరమైతే మనము ప్రీతి కలిగి ఉంటామో వారిపైనే నా దృష్టి ఉంటుంది. నేను లేనటువంటి ప్రపంచం వారికి శూన్యంగా కనిపిస్తుంది. ఎస్, ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు, బాబా పట్ల అనన్యమైనటువంటి శరణాగతి పొందినటువంటి వాళ్లకు బాబా అనేటువంటి రూపం కనబడకపోతే అసలు సాయిబాబా లేనటువంటి ఈ ప్రపంచం శూన్యంగా కనిపిస్తుంది. అందుకనే బాబా మన మనస్సులో బలంగా ముద్ర వేశారు. మన మనస్సు నుంచి బాబాను ఎవ్వరూ పెకిలించి వేయలేరు. ఈరోజు బాబా పైన అసత్య ప్రచారం జరుగుతున్నా ఎందుకు భక్తుల్ని బాబా నుంచి దూరం చేయలేకపోతున్నారు? బాబా యొక్క రూపం అంటే కేవలం కనిపించేటువంటి మూర్తి మాత్రమే కాదు. ఈరోజు బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు వారి హృదయంలో బాబాను నింపుకున్నారు. అందుకనే బాబా లేనటువంటి ప్రపంచం శూన్యం అవుతుంది. బాబా లేకపోతే ప్రపంచం శూన్యం కావద్దు. ఎప్పుడూ కూడా నా హృదయంలో, నా మనస్సులో బాబా ఉన్నారనేటువంటి దాంతో స్థిర నిశ్చయంతో ఈరోజు భక్తులు ఉండగలుగుతున్నామంటే బాబా మనకు కల్పించినటువంటి గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసం మనల్ని ఎంత దూరమైనా సరే ప్రయాణింపజేస్తుంది. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నా, దుఃఖాల్లో ఉన్నా ఎప్పుడూ కూడా బాబా మనతోనే ఉన్నారనేటువంటి ఒక ఎరుక మనకు ఉంటుంది. కాబట్టి బాబా లేనటువంటి ప్రపంచం, ఆ ప్రపంచంతో అసలు మనకు అవసరం లేదు. ఆ ప్రపంచం శూన్యంలాగా కనిపిస్తుంది. వారి నోట నా మాటే ఉంటుంది. బాబా పట్ల భక్తి ఉన్నటువంటి వాళ్ళు వారు ఏమి మాట్లాడినా సరే ఖచ్చితంగా అందులో బాబా ప్రస్తావన ఉంటుంది. అందుకు నిదర్శనం చందోర్కర్ ఒక ఉన్నత ఉద్యోగి కదా. అతను ఏ కార్యం మీద ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యంలో భాగంగా ఆ కార్యాన్ని నిర్వర్తించిన తర్వాత చెప్పాల్సినటువంటి విషయం తన అధికారులకు, తన కింది స్థాయి వాళ్లకు, మిగతా వాళ్ళందరికీ చెప్పిన తర్వాత ఖచ్చితంగా అక్కడ బాబా మాట ఉండేది. ఆ మాటతోటి ఎంతమంది జీవితాలు మారాయో, ఎంతమంది బాబా పట్ల భక్తి విశ్వాసాలు పెంచుకున్నారు. బాబా చెప్పినట్టు వారి నోట నా మాటే ఉంటుంది. ఎస్, ఈ కంఠం అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడితే అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా మన కంఠంలో, మన మాటలో బాబాయే ఉంటే మనం మాట్లాడేటువంటి ప్రతి వాక్కు కూడా శుద్ధంగా ఉంటుంది. మనం చేసేటువంటి నిత్య కర్మల్లో కూడా ఆ శుద్ధత మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం ఏది మాట్లాడినా ఖచ్చితంగా అందులో బాబా అనేటువంటి ప్రస్తావన లేకుండా ఉండదు. అంటే తన భక్తుడు అనేటువంటి వారు ఎలా ఉండాలి, అతను ఏమి చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా బాబా ప్రస్తావన లేకుండా మాట ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా మనకు చెప్తూ ఉన్నారు. వారు జిహ్వతో ఎప్పుడూ నా నామాన్నే స్మరిస్తారు. అంతేకాదు, వస్తున్నా పోతున్నా ఎక్కడ ఉన్నా సరే ఎప్పుడూ నా చరిత్రనే వారు మననం చేస్తూ ఉంటారు. నిజంగా ఇదన్నీ కూడా ఈరోజు ప్రాక్టికల్గా జరుగుతున్నాయా లేదా? బాబా దాదాపు వారు మహాసమాధికి ముందు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా హేమాడ్ పంత్ 44వ అధ్యాయంలో రాశారు. ఈరోజు ఆయన నామం స్మరించకుండా ఆయన భక్తులు ఉండగలుగుతున్నారు. నామాన్ని ఎలా స్మరించినా సరే ఏదో తగిలి కింద పడిపోతుంటే బాబా అని అంటాం. ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే బాబా నా ప్రయాణాన్ని సురక్షితంగా చేర్చు అని అంటాం. అంటే ఆ వారి నామం లేనటువంటిది జిహ్వ ఉండగలుగుతుందా? ఉండట్లేదు కదా. అదేవిధంగా వారి చరిత్రను మననం చేయకుండా మనం ఉండగలుగుతామా? మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటనలో కూడా బాబా యొక్క చరిత్ర మనం మననం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరో ఒకరి మన ఇంటికి వచ్చి పలానా లాటరీ కట్టండి, లేకపోతే పలానా స్కీమ్ కట్టండి, మీకు లాభం జరుగుతుంది అనగానే సగటు సాయి భక్తుడికి ఏం గుర్తొస్తుంది? దాము అన్న కథ గుర్తొస్తుంది కదా. చెప్తారు, పిల్లవాడిని అమెరికా పంపిస్తున్నావు, అక్కడ ఏమైనా ఆపద వస్తే ఎలా? చందోర్కర్ కథ గుర్తురాదా? అంత కొండపైనే నీరు లేకపోతే బాబా నీ కూర్చున్నటువంటి బండరాయి కిందే చెలిమ ఉంది, అక్కడ నీళ్లు తాగా అని చెప్పి అన్నాడు కదా. నా కొడుక్కేం భయం?
అక్కడికి పోయిన తర్వాత ఖచ్చితంగా బాబా వాడికి సహాయకారిగా ఉంటాడనేటువంటి ధైర్యం ఆ చరిత్ర ఎప్పుడూ కూడా మన మనస్సుల్లో మెదలాడుతూ ఉంటుంది. ఇది అసత్యమైందా ఈరోజు బాబా వాక్కు? సాయి సచ్చరితను అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళలో, దాని పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్లకు 100% మందికి, నేను తక్కువ మందిని చెప్పాను, 100% మందికి ఏదైనా తమ జీవితంలో ఒక సంఘటన తమ కళ్ళ ముందుకు వచ్చిందంటే ధైర్యం కలుగుతుంది. డాక్టర్ చెప్తాడు, చాలా కష్టమమ్మా, రోగం తగ్గడము కాస్త సమయం పడుతుందని చెప్తారు. వెంటనే 13వ అధ్యాయం గుర్తుకు రాదా? బాబా భీమాజీ పాటిల్ క్షయరోగాన్ని అందరూ చేతులెత్తేశారు ఆ రోజుల్లో, అన్ని వైద్యాలు. అటువంటి క్షయరోగాన్ని 2 స్వప్న దర్శనాలతో కేవలం వారం రోజుల్లో నివారించాడు. డాక్టర్ చెప్పినట్టు నేను మందు బిళ్ళలు నేను వేసుకుంటాను, కానీ విశ్వాసం బాబా పైన ఉంచుతాను. ఈ డాక్టర్ యొక్క మాట అవాస్తవం అవుతుంది, నేను 3 నెలలు కాదు 3 వారాల్లో కోలుకొని తిరిగి డాక్టర్ ముందు నేను నిలబడతాను అనేటువంటి ధైర్యం మనకు శ్రీ సాయి సచ్చరిత ఇవ్వదా? సచ్చరిత యొక్క మననం అంత గొప్పది, మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు బాబా వారు ప్రత్యక్షంగా మనకు లేకపోవచ్చు, కానీ ప్రత్యక్షంగా ఉన్నప్పటికంటే కూడా ఈరోజు వారి పట్ల విశ్వాసం కలిగినటువంటి వాళ్ళ సంఖ్య కొన్ని 100 రెట్లు పెరిగింది. వారు లేని ప్రపంచం శూన్యం అనేటువంటి వారి సంఖ్య కొన్ని కోట్లకు చేరుకుంది ఈరోజు. అది గొప్ప మహిమ కదా. బాబా వద్ద మనం అది పొందామా ఇది పొందామా కాదు, అసలైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పొందామా లేదా అనేటువంటిది బాబా మనల్ని ఇక్కడ అడుగుతూ ఉన్నారు. భక్తుడి యొక్క చిత్తము వారి రూపంగా మారిపోతుందో, ఇంకా ఈ ప్రపంచంలో వారి రూపం తప్ప ఇంకొకటి లేదని చెప్పి మనము భావిస్తామో, అప్పుడు మంచి చెడు కర్మల యందు మనకు విచక్షణ కలుగుతుంది. ఆ మంచి చెడు కర్మల యందు విచక్షణ కలిగినప్పుడు మనము అకర్మలు చేయకుండా ఉంటాం. ఇంత గొప్ప రక్షణ మనకు ఒక్క సాయిబాబా వద్ద మాత్రమే లభిస్తుంది. అంతేకాదు, తన భక్తుడి వెంట ఎప్పుడూ ఉంటానంటారు కదా. ఎవరి వెంట ఉంటారో తెలుసా? నా సేవయందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకొని అక్కడే ఉంటాను. నాకు అనన్య శరణుజొచ్చి అనవరతం నా స్మరణ చేసేవారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. బాబాకు మనం కదా రుణపడి ఉండాల్సినటువంటిది, ఆయన మనకు రుణపడి ఉంటానంటున్నాడు. ఎప్పుడు రుణపడి ఉంటారు? అనవరతం వారి స్మరణలోనే, వారి ధ్యాసలోనే ఉన్నటువంటి వారికి నేను రుణపడి ఉంటాను. మరి ఆ రుణాన్ని ఎలా తీర్చుకుంటాను? వారిని ఉద్ధరించి నేను ఆ రుణాన్ని తీర్చుకుంటాను అంటున్నారు. బాబా ప్రధానమైనటువంటి లక్ష్యం తన భక్తుల్ని ఉద్ధరించడం అంటే చాలామంది లౌకికపరమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఉద్ధరణ అనేటువంటిది లౌకికపరమైనటువంటిది కాదు. ఇక్కడ బాబా చెప్పినటువంటి మాట చూడండి, అనవరతం నన్నే స్మరించేటువంటి వారికి నేను రుణపడి ఉంటాను, వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. అనవరతం వారినే స్మరిస్తున్నామంటే మనలో భక్తి విశ్వాసాలు ఉన్నట్టే కదా. మరి భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఉద్ధరిస్తాడు? ఏ విధంగా అంటే వారు లేనటువంటి ప్రపంచం లేదనేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తారు. మనం జీవితంలో ఏ మార్గాన ప్రయాణం చేస్తే పరమార్థాన్ని పొందుతాం, పరమార్థాన్ని పొందడానికి కావలసినటువంటి శక్తిని మనకిచ్చి ఉద్ధరిస్తాడు. లౌకికంగా ఉంటూనే, ప్రపంచంతోనే ఉంటూనే, నువ్వు ఉద్యోగం వ్యాపారం చేస్తూనే నా స్మరణలో నువ్వు ఉండగలిగేటువంటి శక్తిని కలిగి ఉండాలి. అటువంటి శక్తిని ఇచ్చి వారిని ఉద్ధరిస్తారు. ఇది అసలైనటువంటి ఉద్ధరణ. ఒక సౌమ్యమైనటువంటి జీవితాన్ని, ఒక ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలను, నీచమైనటువంటి కుటిల బుద్ధిని పూర్తిగా తొలగించుకోవడానికి కావలసినటువంటి ఉపాయాలను, వీటన్నింటినీ మనకు అందించి మనల్ని ఉద్ధరిస్తాడు. భక్తుడికి స్మరణ అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి సాధన. ఆ సాధన ద్వారా బాబా వారి జీవితంలోకి వస్తాడు. వచ్చి ఆ భక్తుడిలో ఉన్నటువంటి ఏవైతే చెడు సంస్కారాలు ఉన్నాయో, ఏవైతే అవగుణాలు ఉన్నాయో, దేనిపైనైతే స్థిరంగా నిలబడలేకపోతాడో వీటన్నింటినీ సవరించి ఉద్ధరిస్తాడు. అటువంటి సద్గురువు ఈరోజు మనకు లభించినందుకు మనందరము కూడా ఆనందపడాలి. ఇంకొక మాట, అద్భుతమైనటువంటి మాట, నా సేవయందు ఇంతటి ఆదరం కలిగి ఉన్న చోట నేను ఎప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటాను. ఏం చేయమన్నాడు బాబా? సేవ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను. నా సేవ జరిగేటువంటి చోటనే నేను ఉంటాను. ఆ సేవ అన్నదాన సేవ కావచ్చు,
సత్సంగ సేవ కావచ్చు, ఇతరులకు సహాయం చేసేటువంటి సేవ కావచ్చు, మనం ఏ సేవ చేసినా సరే బాబా పేరు మీద ఆ సేవ చేసేటువంటి వ్యక్తి గృహంలో, ఆ సంస్థలో ఖచ్చితంగా బాబా తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఈరోజు 10 సంవత్సరాలుగా మేము అనుభవిస్తున్నటువంటిది సాయి టీవీ 10 సంవత్సరాలుగా ఎలా ముందుకు సాగుతుంది. ఇక్కడ సేవ అనేటువంటి మార్గాన్ని సాయి టీవీ ఎత్తుకుంది. ఈరోజు మీరందరూ కూడా అదృష్టవంతులు. మీరు ఇచ్చినటువంటి 1550 రూపాయలతోటి షిరిడీలో బియ్యం బ్యాగులు ఇచ్చి అక్కడ అన్న సంతర్పణ చేయడానికి మీరు దోహదపడ్డారు. కాబట్టి సేవయందు ఆసక్తి ఉన్నటువంటి మీ గృహాల్లో కూడా బాబా తిష్ట వేసుకొని ఉంటాడు. బాబా ఎక్కడ ఉంటారనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు బాబా అభిషేకం చేసే చోట ఉండడమ్మా. బాబా అందంగా అలంకరిస్తే ఆ విగ్రహంలో ఉండడు, కొంచెం చాలా కంజెస్టెడ్ బాబాకు ఉంటాడు. కానీ ఆయన ఎక్కడ ప్రశాంతంగా ఉంటారంటే ఎక్కడైతే సేవ జరుగుతుందో, అది అన్నదానం కావచ్చు, సత్సంగ సేవ కావచ్చు, ఇతరత్ర ఏ సేవ అయినా కావచ్చు, అక్కడ మాత్రమే ఆయన తిష్ట వేసుకొని ఉంటాడు. ఎందుకంటే ఆ సేవ ద్వారా 10 మందికి ప్రయోజనం కలుగుతుంది. నువ్వు అన్నదాన సేవ చేస్తే అన్నార్తుల యొక్క కడుపు నువ్వు నింపుతావు, అప్పుడు బాబా సంతోషపడతాడు. నువ్వు సత్సంగం నిర్వహిస్తే ఆ సత్సంగం ద్వారా అనేక మందికి జ్ఞానదానం చేయబడుతుంది. ఆ జ్ఞానం వల్ల వారి జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే ఇదంతా నేను వ్యక్తిగతంగా అనుభవిస్తున్నటువంటిది. సాయి టీవీ పట్ల, ఈ సాయి గురుకులం పట్ల అభిమానాన్ని పెంపొందించుకున్నటువంటి వాళ్ళు కొంతమంది గురించి ఈరోజు మీకు చెప్తాను. వారి యందు బాబా ఎప్పుడూ ఉంటారు, వారి ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటారనడానికి నేను 2 ప్రమాణాలు చెప్తాను. ఒక అమ్మాయి ఒక సాధారణంగా ఇంట్లో ఉంటూ భర్త మేస్త్రి పని చేసుకుంటూ ఇంట్లో తను బీడీలు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళకి సాయి టీవీలో రాదు, మనలాగా యూట్యూబ్లో చూస్తుంది ఆ అమ్మాయి. కానీ ఇక్కడ జరిగేటువంటి ప్రతి సేవకు అమ్మాయి డబ్బు పంపిస్తుంది, దక్షిణ. అది ఏ సేవ, ఎందుకు అనేటువంటి ఫోన్ కాల్ కూడా ఉండదు, అసలు ఎంక్వైరీయే ఉండదు, పంపించేస్తుంది అంతే. అందుకనే ఆ తల్లి ఉన్నటువంటి ఆ ఇంట్లో బాబా 100% తిష్ట వేసుకొని కూర్చుండి ఉంటారు. ఏం కావాలో వాళ్ళకు? తృప్తికరమైనటువంటి జీవితం ఇచ్చాడు కదా. వాళ్ళు స్థాయి తక్కువే కావచ్చు లౌకికంగా చూడడానికి, కానీ బాబా దృష్టిలో వాళ్ళ స్థాయి చాలా గొప్పది, వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు. దీన్ని బాబా చూస్తారు. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు ఫోన్ చేసి వాహిని గారు చెప్పారు, ముంబైలో ఉంటారట, ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ముంబైలో ఉంటున్నారట. తను మామూలుగా కంపెనీలో పనిచేస్తుందట, భర్తకు 8 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదట. మన బాబా సమాధి ఆరాధనోత్సవానికి దక్షిణ పంపించి, మీరు ఏం చేస్తారంటే, నా భర్తకు ఉద్యోగం లేదు కానీ బాబా అంటే నాకు చాలా ఇష్టం, రోజు నేను 9 గంటలకు సార్ గారు సత్సంగం వింటాను, అదే నా జీవితానికి గొప్ప భరోసా, అందుకనే నేను సంపాదించిన దాంట్లో కొంత బాబాకి ఇవ్వాలనుకున్నాను. సేవ కదా అంటే అటువంటి వారి ఇళ్ళల్లోనే బాబా తిష్ట వేసుకొని ఉంటాడు. బాగా ధనముండి బాగా ఐశ్వర్యం ఉంటే అది స్థితిమంతులు కారు వాళ్ళు. ఎవరు అసలైనటువంటి స్థితిమంతులు అంటే, మనం చేసేటువంటి సేవకు బాబా మెచ్చి వారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు ఆ గృహమే సౌభాగ్యవంతంతో వర్ధిల్లుతుంది. వారే అసలైనటువంటి స్థితిమంతులు, అదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బాబా పట్ల ప్రేమను పెంపొందించడానికి హేమాడ్ పంత్కు రసాస్వాదన అనేటువంటి బోధన బాబా చేస్తారు కదా. శనిగల లీల ద్వారా ఇది జరుగుతుంది కదా. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట బాబా మహాసమాధి ప్రస్థానంలో 44వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఎవరైతే ముందుగా నాకు అర్పించక ఏమీ తినకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడూ నా నిధి ధ్యాసలో ఉండేవారి ఆధీనంలో నేను ఉంటాను. ఆకలి దప్పులు కూడా నేనే అయి నా సమానులు మరెవరూ లేరని తలిచే వారినే నేను ఎల్లప్పుడూ గుర్తించుకుంటాను. నేను వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. ఎంత గొప్ప మాట కదా. ఒక మంచి సంస్కారాన్ని మనకు నేర్పిస్తున్నారు. ముందుగా నాకు అర్పించకుండా ఏమీ తినకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడూ నా నిధి ధ్యాసలో ఉండేటువంటి వారి ఆధీనంలో నేను ఉంటాను. ఇది మనందరికీ బాబా నేర్పిస్తున్నటువంటి గొప్ప సంస్కారం. మనం తినే ముందు ఖచ్చితంగా అతిథికి పెట్టాలి, ఏదో ఒక జీవికి పెట్టాలి. అటువంటి అవకాశం లేనటువంటి వారు ముందుగా వారు తినకుండా నన్ను స్మరించి నా స్మరణలో ఒక ముద్దను పట్టుకుంటే అది నాకు సమర్పించినట్టే.
ఎవరైతే తినకుండా రసాస్వాదన చేయకుండా నాకు అర్పించకుండా వారు భుజించరో, ఎప్పుడు నా ధ్యాసలోనే ఉంటారో వారి ఆధీనంలో నేను ఉంటాను. అంతే తప్ప పెద్ద పెద్ద అభిషేకాలు, పూజలు, పందిర్లేసి పండుగలు చేసినటువంటి ఆధీనంలో బాబా ఉండరనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఆకలి దప్పికలు కూడా నేనే అయి నాకంటే సమానులు లేరని చెప్పి భావించేటువంటి వారిని నేను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అంతే కదా, ఈరోజు ఆకలి దప్పికల కంటే కూడా బాబా స్మరణ లేనటువంటి రోజు మనం గడపలేం. ఆకలిని భరించగలుగుతాం, దప్పికను కూడా భరించగలుగుతాం. కానీ బాబా యొక్క అనన్య భక్తిలో ఉన్నటువంటి వారు బాబా స్మరణ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అందుకనే ఆకలి దప్పికలు నేనే అయి నాకు సమానమైనటువంటి వారు మరెవరూ లేరని భావించేటువంటి వారి ఆధీనంలో నేను ఉంటాను. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? భగవంతుడు భక్తుడు ఆధీనంలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. అనేక యుగాల్లో భక్తులు భగవంతుని కోసము, భగవంతుని యొక్క అనుగ్రహం కోసము తపస్సులు చేసేవారు, యాగాలు చేసేవారు, కఠినమైనటువంటి సాధనలు చేసేవారు. ఇక్కడ ఏ కఠినమైనటువంటి సాధన లేకుండా కేవలం ఆకలి దప్పికలు కూడా వారే అయి వారికి సమానమైనటువంటి వారు ఇంకొకరు లేరనేటువంటి భావనతో ఉంటే చాలు, వారు మనల్ని గుర్తించుకుంటారు, వారు మన ఆధీనంలో ఉంటారట. ఇంత సునాయాసంగా భక్తుడికి స్వాధీనమయ్యేటువంటి సద్గురువు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అందుకనే అంత ఈజీగా మనకు ఆయన స్వాధీనం అవుతున్నారు కాబట్టి, ఆయన మన వద్దనే ఉంటున్నారు కాబట్టి ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వారి జీవితాలు సుఖప్రదంగా ఉంటున్నాయి, ఆనందంగా ఉంటున్నాయి. బాబా చరణాలయందు భక్తి ఉండడం అంటే ఏమిటి? సాధారణంగా మనందరి భక్తి ఒక రకంగా ఉండదు, అందరిది ఒకే రకమైనటువంటి భక్తి భావన కూడా ఉండదు. కానీ బాబా చెప్తున్నారు, ఎవరు నా చరణాలయందు భక్తి కలిగి ఉంటారంటే తల్లి, తండ్రి, భార్య, పుత్రులు అనేటువంటి వ్యామోహం నుండి బయటపడినటువంటి వాళ్ళే నా చరణాలయందు భక్తి కలిగి ఉంటారు. నిజంగా ఎంత గొప్ప మాట కదా. మరి ఈ ప్రపంచంలో బాబా తప్ప వారికి సమానమైనటువంటి వారు ఎవరూ లేరనేటువంటి భావన ఎలా వస్తుంది? ఈ బంధాలపైన వ్యామోహం పోతేనే కదా సద్గురు చరణాల పట్ల మనకు భక్తి కలుగుతుంది. కాబట్టి ఈ వ్యామోహాలన్నీ పోయినటువంటి వారికి నా చరణాలయందు స్థిరమైనటువంటి భక్తి కలుగుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్కు భార్య, బిడ్డ, తల్లి, తండ్రి అందరూ ఉన్నారు. అయినా సరే వారి పట్ల వ్యామోహం లేదు. వారి కోసం తను ఏ కర్మనైతే చేయాలో, ఏ బాధ్యతనైతే నిర్వహించాలో దాన్ని నిర్వహిస్తూనే, వారు కాదు ప్రాధాన్యత, వారిపైన మోహాన్ని వీడి సద్గురు చరణాల పట్ల భక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి గురుభక్తికి కాకాసాహెబ్ దీక్షిత్ ఒక వైభవంగా, ఒక ఐకాన్గా కాకాసాహెబ్ దీక్షిత్ నిలబడగలిగారు. కాబట్టి తన భక్తుడు అనేటువంటి వారి యొక్క తత్వం ఏ విధంగా ఉండాలి? భార్య, బిడ్డ, సమాజం, ప్రపంచం అనేటువంటి వ్యామోహంలో ఉండి బాబాను ఆశ్రయిస్తే పరిపూర్ణమైనటువంటి శరణాగతి దక్కదు. ఎవరైతే వాటిపైన వ్యామోహాన్ని తగ్గించుకుంటారో అటువంటి వారికి నా చరణాలపైన భక్తి హెచ్చిస్తుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి మన భక్తిని ఎక్కడ ఉంది, మనం భక్తి ఏ స్థాయిలో ఉందనేటువంటిది కూడా ఈరోజు మనం ఆలోచించుకోవాలి. వర్షాకాలంలో నదులు ఉప్పొంగి అవి సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలో కలిసిపోయేటప్పుడు వాటి యొక్క అస్తిత్వాన్ని అవి కోల్పోతాయి. అంతేకాదు అవి ఉప్పు నీరు ఉన్నటువంటి సాగరంలో కలిసిపోయినా సరే వాటికి ఏ భేదభావన ఉండదు. కాబట్టి తన అస్తిత్వాన్ని కోల్పోవడానికి నది ఎంత సిద్ధంగా ఉంటుందో సముద్రంలో కలిసేటప్పుడు సద్గురువు ఆశ్రయంలో నువ్వు సద్గురువుతో లీనం కావడానికి నీ అస్తిత్వాన్ని నువ్వు మర్చిపోవాలి. నేను అనేటువంటి దాన్ని పూర్తిగా వదిలేసిన తర్వాత సద్గురువుతో గొప్ప అనుబంధం ఏర్పడి సద్గురువుకు నీకు భేదం లేదనేటువంటి స్థితికి రావాలి. నీ యొక్క ఆత్మను సద్గురువులో లీనం చేయాలి. అప్పుడు సద్గురువుతో నువ్వు ఏకాత్మ భావాన్ని కలిగి ఉంటావు అనేటువంటి విషయాన్ని బాబా ఇక 44వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అటువంటి స్థాయికి చేరుకున్నటువంటి వారు అదృష్టవంతులు. అలా నామరూపాలు లేకుండా నాలో ఐక్యమైనటువంటి వారు ఆనంద స్వరూపులుగా మారుతారు. నా పట్ల భేదభావన లేనటువంటి వారికి నేను లేనటువంటి చోటే ఉండదు. ఎప్పుడూ నేను వారికి లభిస్తూనే ఉంటాను, వారి వెంటనే ఉంటాను. కాబట్టి మనం ఆనంద స్వరూపులుగా మారాలంటే నీవు నేను అనేటువంటి భేదభావాన్ని పూర్తిగా వదిలి సాయిలో మనం లీనం కాగలిగితే
అటువంటి వాళ్ళందరినీ కూడా బాబా ఆనంద స్వరూపులుగా మారుస్తారు. వారు అంతటా ఉన్నారనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ 44వ అధ్యాయంలో బాబా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని దుష్ప్రచారాల గురించి కూడా ఆ రోజే చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి పుస్తక జ్ఞానులు నన్ను పరుషవేది కాదంటున్నారు, నేను ఒక ఇనుప ముక్కనని చెప్పి వారు భావిస్తున్నారు. అందుకే వారు నన్ను సమ్మెటతో కొట్టి 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 బంగారు స్వరూపం వచ్చింది, దానితో నేను రాయిని కాను అనేటువంటి విషయం వాళ్లకు తేటతెల్లమైంది. ఆ పుస్తక జ్ఞానులు విస్తుపోయారు అని అంటారు. ఇక్కడ అక్షర సత్యం కదా. బాబా ఒక సాధారణమైనటువంటి కఫ్నీని ధరించి ఒక ద్వారకామయిలో పాడుపడ్డటువంటి ఆవాసంలో ఉంటే మరి జ్ఞానులకు వారు రాయిలాగా కాక పరుషవేదిలాగా ఎలా కనిపిస్తారు? కనిపించారు కదా. అందుకనే బాబా చెప్పారు, అరే నన్ను అందరూ రాయి అనుకున్నారు, రాయి అనుకొని నా పైన ఇనుప ముక్కతో దాడి చేశారు, కానీ అక్కడ బంగారం ప్రకటితమైంది. ఈరోజు బంగారమే కదా మనకు షిరిడీలో ఉన్నటువంటిది, మన హృదయంలో ఉన్నటువంటిది కూడా బంగారమే కదా. బాబా బంగారం లాంటి వారే కదా. వారు ఇనుప ముక్క అనుకున్నారు పుస్తకజ్ఞానులు. ఈరోజు కూడా బాబా యొక్క వేషాన్ని బట్టి బాబాకు మతమంట కడుతున్నారు, బాబా యొక్క రూపాన్ని చూసి భ్రమించిపోతున్నారు. అటువంటి వాళ్లకు కూడా ఈరోజు బాబా స్వర్ణం అనేటువంటి విషయం చాలామందికి బోధపడింది. బోధపడినటువంటి వాళ్ళు అజ్ఞానులు. అటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా మనము మేలుకొల్పలేం. కాబట్టి బాబా ముందు చూపు ఎలా ఉందో చూడండి. పుస్తక జ్ఞానులు నన్ను రాయి అనుకున్నారు, నేను స్పర్శవేదిని కానన్నారు, కానీ ఇనుప ముక్కతో కొట్టగా కొట్టగా బంగారంగా మారిపోయాను. అప్పుడు వాళ్ళకు అర్థమైంది నేను రాయిని కాదు బంగారాన్ని అని. ఆ విధంగా బాబా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని కూడా వారు ముందే ఇక్కడ ప్రస్తావించారు. బాబా మహాసమాధి అయిన తర్వాత అందరికీ వచ్చేటువంటి సంశయాన్ని కూడా బాబా ఇక్కడ తీర్చారు. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానని అనుకుంటున్నారు? ఎలా కలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు కదా. నేను ఎక్కడో లేను, మీ హృదయాల్లోనే ఉన్నాను. మీ హృదయాల్లో ఉన్నటువంటిది ఎవరు అని చెప్పి మీరు తెలుసుకున్నప్పుడే అది అసలైనటువంటి జ్ఞానం. నేను ఎప్పుడూ కూడా మీ హృదయాంతరంగ నివాసిని అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగినప్పుడు అప్పుడే నా పట్ల మీకు అనన్యమైనటువంటి భక్తి ప్రకటితమవుతుందని చెప్పి బాబా చెప్పారు. కాబట్టి ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరము కూడా ఈరోజు బాబాను ఇక్కడ పెట్టుకోగలిగామంటే నిజంగా వారే అదృష్టవంతులు. బాబా స్థానం విగ్రహ రూపం నుంచి ఫోటో రూపం నుంచి నీ హృదయ స్థానానికి వచ్చిందంటే ఇక ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ కూడా నీకు ఎటువంటి హాని తలపెట్టరు. ప్రపంచంతో నీకు సంబంధం లేదు, ఎందుకంటే నీ ప్రపంచమంతా లోపల ఉంది. ఆ లోపల ఉన్నటువంటి వారి ఆధీనంలో మనం ఉంటాం కాబట్టి ఇక ప్రపంచ ఆధీనంలో మనం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకని బాబాను మనం హృదయంలో నింపుకుంటే మన యొక్క పరిపాలన, మన బుద్ధి ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలనేటువంటి పరిపాలన అంతా కూడా లోపల నుంచి జరుగుతుంది. ఎందుకంటే మన శరీరం ఏది కూడా తనకు తానుగా చేయదు. మనసు చెప్పిన దాన్ని బట్టి, మెదడు చెప్పిన దాన్ని బట్టి మన చేతులు కాళ్ళు మన నోరు ఆడుతూ ఉంటుంది. హృదయంలోనే పరిపాలకుడు ఉన్నాడనుకోండి, ఆ పరిపాలకుడు రథసారథి అయినటువంటి శ్రీ సాయి చెప్పినట్టే మనం ఆడుతాం. మనము ఆయన చేతిలో కీలుబొమ్మగా మారిపోతాం. సూత్రధారి ఆయన్నే, ఆయన ఆడిచ్చినట్టే మనం ఆడుతూ ఉంటాం తప్ప ఇతరత్ర ఏ పనులు మనం స్వతహాగా చేయడానికి అవకాశం లేనటువంటి స్థితికి మనల్ని బాబా మన హృదయాల్లో కొలువై తీసుకెళ్తారు. బాబా ఎప్పుడూ కూడా కొన్ని మాటలు చెప్పేటువంటి వారు. అది మానవ జీవితానికి గొప్ప వికాసం లాంటివి. ఎవరైనా సరే ఇతరులను నిందిస్తే వారు నన్ను దూషించినట్టే, నా హృదయాన్ని గాయపరిచారని చెప్పి తెలుసుకోండి అని చెప్పి బాబా ఎప్పుడూ చెప్తుండేటువంటి వారు. ఎవరినైనా చెడు మాటలతో బాధ పెడితే నేను బాధపడినట్లే, కానీ మీరు ఎప్పుడూ కూడా ధైర్యంతో బాధను సహనంతో మీరు భరిస్తే నన్ను సంతోషపరిచినట్టు. ఈ విధంగా బాబా భక్తుల్ని ఉద్ధరించడానికి, రంజింపజేయడానికి రెండింటినీ చేస్తాడు. మరి కేవలం ఉద్ధరణ మాత్రమే, బోధ మాత్రమే ఉంటే ఎంతైనా సరే కొంత అనాసక్తి కలుగుతుంది కదా. మనకు అనుకోనటువంటి అనుగ్రహాలను ఇస్తూ రంజింపజేస్తారు. కొంతమందికి వస్తుపరమైనటువంటివి ఇస్తారు, కొంతమందికి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని.
ఏదో ఒక రూపంలో బాబా మనకు సహాయాన్ని అందించినటువంటి ఒక స్పృహను మనకు కలిగించి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తారు. బాబా మన జీవితంలోకి వచ్చింది మనల్ని అల్టిమేట్గా ఆనంద స్వరూపులుగా మార్చడానికి. తన భక్తుడు ఆనంద స్వరూపంగా మారితే ఈ లోకమంతా కూడా ఆనందమే వెలువరిస్తుంది. అదే బాబా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈరోజు బాబా గారి మహాసమాధి ఉత్సవాన్ని మనందరం జరుపుకుంటున్నాం. మహాసమాధి ఉత్సవం కేవలం అదొక ఉత్సవం మాత్రమే కాదు, బాబా యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకోవాల్సినటువంటి రోజు. తన భక్తుడు అనేటువంటి వారు ఎలా ఉండాలి, నాకు సమానులైనటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరనేటువంటి భావనకు వచ్చినటువంటి వారు నిజంగా అదృష్టవంతులని చెప్పి బాబా చెప్తారు. కాబట్టి బాబా కంటే సమానులైనటువంటి వారు ఎవరూ ఈ ప్రపంచంలో లేరనేటువంటి భావన నీలో స్థిరపడాలి. రెండవది, తల్లి, తండ్రి, భర్త, భార్య, కొడుకు ఈ వ్యామోహాలు తగ్గినప్పుడే నీకు గురుచరణాలపైన భక్తి పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఎంత తగ్గుతూ ఉంటుందో ఇక్కడ అంత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అది వ్యామోహం అనేటువంటిది ఒకసారి తగ్గేటువంటిది కాదు. అది ఒక్కసారి తగ్గించుకునేటువంటి సామర్థ్యం కూడా మనకు లేదు. మెల్లిమెల్లిగా మన వయసు పెరుగుతున్న కొద్దీ ఆ వ్యామోహం తగ్గాలి. మన వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ బాబా చరణాల పట్ల భక్తి పెరుగుతూ ఉండాలి. ఇదే అసలైనటువంటి బాబా మార్గం. వారు చెప్పినటువంటి మార్గంలో ఉండడానికి శతవిధాలా ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి మనం ప్రపంచంలో ఎవరిని మెప్పించినా ఏమీ మనకివ్వరు. బాబాను మెప్పిస్తే మాత్రం ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇస్తారు. బాబా చెప్పినట్టు ప్రవర్తిస్తే ఎవరూ కలిగించినటువంటి జన్మరాహిత్యాన్ని వారు కలిగిస్తారు. ఇందుకోసం బాబా భక్తి మార్గంలో మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక మెరిట్ స్టూడెంట్గా, ఒక ర్యాంకర్గా మనం బాబా మార్గంలో ఎదగగలిగితే బాబా సంతోషిస్తారు. ఇది ఈరోజు సాయి గురుకుల. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.